ఆనంది అయితే ఎంత తెల్లవారినా సరే ఇంకా లేవదు. లేవకపోయేసరికి ఆదిత్య అక్కడికి వచ్చి, ఏంటి ఆనంది ఎంత తెల్లవారైనా లేవలేదు, సరేలే తను రెస్ట్ తీసుకుంటుందేమో, నన్నెందుకు నేను డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే వణుకుతూ ఉంటుంది. ఆనంది వణుకుతూ ఉండడం చూసి, ఏంటి ఆనందికి ఏమైంది అని చెప్పి, ఫీవర్ గానీ వచ్చిందా అని చెప్పి దగ్గరకు వెళ్ళి ఆనంది తలపై చెయ్యి వేసి ఇలా చూస్తాడు. చూడగానే హై టెంపరేచర్ తగులుతుంది. అవును, నేను గెస్ చేసింది కరెక్టే, ఆనందికి ఫీవర్ వచ్చింది అని చెప్పి అమ్మ నాన్న అంటూ గట్టిగా పిలుస్తాడు. దాంతో అక్కడికి శశి అలాగే సునంద వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి, ఏమైంది నాన్న, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని చెప్పి అంటే, నాన్న ఆనందికి ఫుల్ ఫీవర్ వచ్చింది నాన్న అని అంటూ ఉంటాడు. అది వినగానే శశి కూడా ఆనందిని చెక్ చేస్తాడు. చెక్ చేయగానే ఆనంది అయితే జ్వరంతో అక్కడ బాధపడుతూ ఉంటుంది. ఇక తనైతే చలికి వణుకుతూ ఉంటే అది చూసి ఆదిత్య అయితే, నాన్న అర్జెంటుగా డాక్టర్కి కాల్ చేయండి నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే శశి అయితే, ఉండండి సునంద, నేను ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి తీసుకువస్తానని చెప్పి శశి అంటాడు. ఇక డాక్టర్ వచ్చి చెకప్ చేశాక తనకి హై టెంపరేచర్ ఉండటంతో చాలా హై టెంపరేచర్ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శశి అయితే వైరల్ ఫీవరా అని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే, లేదు ఇది వైరల్ ఫీవర్ కాదు, ఇది కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా సరే దేనికోసమైనా సరే ఎక్కువగా స్ట్రెస్ అయినా సరే ఇలాంటి ఫీవర్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. అవును, రాత్రి నుంచి కూడా ఆనంది మొత్తం అదే ఆలోచిస్తూ నిద్రపోకుండా ఆ బస్తీ గురించి ఆలోచిస్తూ అదే ఆలోచనలో ఉంది, దానికోసమేమో బెంగ పెట్టుకుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే చలికి వణుకుతూ నాయనా నాయనా అంటూ నిద్దట్లో కలవరిస్తూ ఉంటుంది. అలా కలవరిస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న డాక్టర్ ఇలా అంటూ ఉంటారు, చూసారా తను ఎవరి గురించి బెంగ పెట్టుకుంది, ఎవరి మీద తనకి చాలా బెంగ ఉంది, వాళ్ళు వస్తే గానీ తనకి ఆ బెంగ తీరదు, ఈ ఫీవర్ తగ్గదు అని చెప్పి డాక్టర్ అంటారు. అది విని సునంద శశి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక ఆనంది మాత్రం నాయనా నాయనా అంటూ అలా నిద్దట్లో అలా నాన్నని తలుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.